ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన తర్వాత లూకా సువార్త 24:50 బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవుడు శిష్యులను ఆశీర్వదించినందువలన దేవుడు శిష్యులను ఆశీర్వదించినందువలన వారు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను అని చెప్పిన ఆ మాటను తీసుకొని ప్రపంచమంతా కూడా శిష్యులు సువార్త ప్రకటించి వారు ప్రభువుకు సాక్షులుగా బ్రతికారు. అలాగే ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరంగా జీవించారు. కనుక మనము కూడా శిష్యులు ఏ రీతిగా ప్రభు మాట విని వారు ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు, ఆ రీతిగా మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దానిని అబ్రహాముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్న సమయాల్లో మరి అబ్రహాము దేవునికి భయపడినందువలన దేవుని మాట విని చేయమన్న పనిని వెనకంజ వేయకుండా చేశాడు. అందుకే ప్రభు దూత చెబుతుంది, నువ్వు దేవునికి భయపడవాడు అని నేను తెలుసుకున్నాను, కనుక నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ వంశములన్నీ కూడా నీ ద్వారానే ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. ఆ రీతిగా వారిని ఆశీర్వదించారు. ఆ రీతిగా దేవునికి భయపడుట అనే మాటల గురించి పోయిన వారం కొర్నేలు గురించి మీకు జ్ఞాపకం చేశారు. రండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదివితే కొర్నేలు గురించిన విషయాలు మనకు అక్కడ అర్థమవుతున్నాయి. 10వ అధ్యాయం మొదటి నుండి చదువుతారు. ఇటలీ పటాలం అనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరులో ఉండేది. అతను తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతను దూత వైపు తేరి చూసి, ప్రభువా, భయపడి ప్రభువా ఏమని అడిగింది. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి ఎందుకు భయపడాలి మనము? ఏమండి, ప్రజలందరూ కూడా దేవునికి ఎందుకు భయపడాలి అని అంటే 100వ కీర్తన భాగంలోన 3వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మంచి మాట ఉంది. దావీదు కీర్తన భాగంలో 100వ కీర్తన భాగంలో 3వ వచనాన్ని చదివితే యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించారు, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలు, ఆయన మేపుగారు. కనుక దేవుడు మనల్ని పుట్టించినాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని పుట్టించినటువంటి దేవునికి మనం భయపడకపోతే ఎలా? ఆయనే మనల్ని పుట్టించను, అందుకే యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. మనకందరికి తెలుసు, ఆదామును ఆదికాండము 2వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయం
మొట్టమొదటి ఆదాము. దేవుడు ఆదామును సృష్టించి నిర్మించి ఒక మనిషిగా దేవుడు ఆ మనిషి నిలబెట్టాడు. అందులో నుండి ఒక ఎముకని తీసి స్త్రీగా నిర్మించి వారిద్దరిని ఆశీర్వదించాడు. వారి ద్వారా ప్రపంచమంతా కూడా ఇప్పటికీ వస్తూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మరి మనల్ని ఏ రీతిగా పుట్టించాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కీర్తన భాగంలో 139వ కీర్తన భాగంలో కీర్తనకారుడు తన జన్మను గురించిన విషయాన్ని ఇలా చెబుతున్నాడు. 139వ కీర్తన భాగంలో ఒకసారి మనము చూద్దాము. 13వ వచనాన్ని చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నువ్వే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. చాలా కీర్తనకారుడు దేవునితో ఇలా చెబుతున్నాడు, దేవా నీవు నన్ను 14 వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం పుడుతుంది. ఏం పుడుతుందంట? భయం పుడుతుంది. దేవుడు మానవ జీవితాలను సృష్టించిన దాన్ని బట్టి చూస్తే భయం పుడుతుంది. అయితే ఏ రీతిగా ఈ మానవులందరినీ సృష్టిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం మన జన్మను గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, గర్భములో నేను నిన్ను రూపింపకమునపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిన. తల్లి గర్భమున పిండమునై రూపింపక మునుపే దేవుని యొక్క కన్నులు మనను చూశాయి అని చెప్తున్నాడు. జాగ్రత్త వినండి మాట. తల్లి గర్భమున మనము పిండమున ఇంకా రూపింపక మునుపే దేవుని యొక్క కన్నులు మనల్ని చూశాయి అని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో వ్రాయబడి ఉంది. అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 44వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త వినండి మాట. తల్లి గర్భములో పిండమునే రూపింపకమునపే దేవుని కళ్ళు మనం చూసాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను సృష్టించి, ఎక్కడ? తల్లి గర్భములో. తల్లి గర్భములో నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి నీకు సహాయం చేశాడు. బాబినాలి మాట. తల్లి గర్భములో నిన్ను సృష్టించాడు, నిన్ను నిర్మించినాడు. తల్లి గర్భములో నీకు సహాయం చేశాడు. అక్కడే మళ్ళీ చెప్తాను వినండి. మనలందరినీ కూడా తల్లి గర్భంలో ఆయన ఏం చేశాడంట? సృష్టించినాడు. ఒక పిండముగా సృష్టించి నిర్మించి మనకు సహాయం చేశాడు. అది అలా పెడదాం. యోబు గ్రంథం రండి. యోబు గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తల్లి గర్భమున సృష్టించి నిర్మించి సహాయం చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. అర్థమవుతుందా మీకు?
నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. అంటే తల్లి గర్భమున సృష్టించి తల్లి గర్భమున ఆయన హస్తాలు వచ్చి మనకు అవయవ నిర్మాణం చేసే. అవయవాలు అంటే చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కు, నోరు అన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి గర్భమున సృష్టించి తల్లి గర్భమున ఆయన చేతులు ఏం చేసాయంట? అవయవ నిర్మాణం చేశాయి. చేతులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, కాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు కదా. ఈ రీతికి అవయవాలన్నీ కూడా ఆయన హస్తాలు తల్లి గర్భములోనే ఏం చేసాయంట? అక్కడేమో వచ్చినములు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. అలాగని 11 వచనాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. వినండి. 1 చర్మముతోను. చర్మం అంటే ఇదేనా? చర్మం అంటే ఇదేనా? రైట్. తర్వాత మాంసముతోను. లోపల ఉన్నదంతా మాంసమేనా? 1 చర్మము, 2 మాంసముతోను. ఏమంటున్నాడు? నీవు నన్ను కప్పితివి. తర్వాత అంటున్నాడు ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. చూసావా? చర్మము, మాంసము, తర్వాత నరాలన్నీ కూడా, తర్వాత ఎముకలను అన్నిటినీ దేవుడు ఏం చేశాడంట? తల్లి గర్భములోనే అన్ని సంధించాడు. చర్మముతో మాంసముతో కప్పాడు, నరములను ఎముకలను సంధించాడు. ఏ నరం ఎక్కడ ఉండాలనో, ఏ ఎముకలు ఎక్కడ ఉండాలనో అన్ని సంధించాడు. ఆ తర్వాత అంటున్నాడు కిందికి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపావు. అలా చెబుతాం అందరం కూడా. అందులో ఏం పెట్టాడంట? జీవాన్ని పెట్టి కదా. ఈరోజు మనం ఇంత చక్కగా ఊపిరి పిలుచుకుంటున్నాము అని అంటే ఏమండి? చర్మముతో మాంసముతో కప్పి ఎముకలతోనూ నరములతోనూ సంధించి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపావు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడింది. విచారండి, ఎంత ఆశ్చర్యం అండి దేవుని సృష్టి. దేవుడు ఒక మనిషిని తల్లి గర్భములోన ఎంత చక్కగా నిర్మించి, ఎంత చక్కగా అవయవ నిర్మాణాలు చేసి, జీవాన్ని ఇచ్చి, ఆత్మను పెట్టి ఆయన సంరక్షిస్తున్నాడు. వెలుగు చెబుతాం అందరం కూడా. తల్లి గర్భములోన ఎంత పని దేవుడు చేస్తున్నాడు. మనమేమి శుభ్రంగా కంటున్నాం కదండి. కానీ తల్లి గర్భములోన దేవుని యొక్క హస్తాలు వచ్చి, దేవుని కన్నులు చూసి, అవయవ నిర్మాణం చేసి, అంతరింద్రములు అన్ని కలిగజేసి, చర్మముతో మాంసముతో కప్పి, నరములను ఎముకలను సంధించి, జీవమును అనుగ్రహించి, కృప చూపి, ఆయన సంరక్షణ చేత మనల్ని కాపాడాడు. లోపల 9 నెలల 10 నెలల కదా. కొంతమంది 7 నెలలకే కంటారు, కొంతమంది 8, 9, 10 వరకు కూడా. ఏది ఏమైనా తల్లి గర్భములో ఉన్నంత వరకు దేవుని యొక్క సంరక్షణ తల్లి గర్భంలో పిండానికి ఉంది. ఎంత ఆశ్చర్యం! అలా చెప్పండి ఒకసారి అందరూ కూడా. రండి ఇప్పుడు చూద్దాం. మనం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు 6వ వచనాన్ని చూద్దాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఏమండి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, రక్తములో పొర్లున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లునను బ్రతుకుమని నీతో చెప్పితిని. అంటే తల్లి గర్భము నుండి నెలలైన తర్వాత, తల్లి గర్భము నుండి పుట్టించిన తర్వాత ఆయనే మనలను పుట్టించెను. 100వ కీర్తన భాగం 3వ వచనంలో చదివే కదా, ఆయన మనలను
తల్లి గర్భములో నుండి వింటున్నారా, తల్లి గర్భములో నుండి పుట్టించాడు, ఈ లోకానికి వచ్చాం. అయితే ఆ రక్తములో పొర్లుచున్నప్పుడు, వింటున్నారా మీరు, రక్తములో పొర్లుచున్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చాడంట. చూసారా, దేవుడు మన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంట, శివులోన పోతున్నాడంట. ఏమని? రక్తములో పొర్లుచున్నా నువ్వు బ్రతుకు. హల్లెలూయా, అందరూ చెప్పలు కదా, హల్లెలూయా. తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత రక్తములో పొర్లుచున్నటువంటి మన దగ్గరకు వచ్చి మనల్ని చూసి మన శివులు ఆయన ఊదాడంట. ఏమని? బ్రతుకు. ఏమని చెప్పండి? బ్రతుకు. 1973 సంవత్సరం మార్చి నెల 23వ తారీఖున శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నా తల్లి గర్భము నుండి నన్ను జన్మింపచేసి నన్ను రక్తంలో పొల్లుచున్న నా దగ్గరకు వచ్చి బ్రతుకని చెప్పాడు. అందుకే ఎన్ని సంవత్సరాలు నేను బతుకుతున్నా, అందుకే ఇన్ని సంవత్సరాలు మనమందరము బ్రతుకుతున్నాం. కనుక సృష్టించిన దేవుడు, వినాలి, పుట్టించిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు. అందుకే ఆయనకు భయపడాలి. అర్థమవుతుందమ్మా? అందుకే నిన్ను సృష్టించాడు, తల్లి గర్భమును నిర్మించి అవయవాలన్నీ ఏర్పాటు చేసి తల్లి గర్భము నుండి పుట్టించి బ్రతుకని చెప్పినందుకు మనము బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఆ దేవునికి భయపడాలి. అందుకే భక్తులు అంటుండు కదా, 139లో మనం చదువుకున్నాం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము పుట్టుచుంది. నువ్వు నన్ను కలగజేసిన విధానాన్ని చూస్తూ ఉంటే నాకేం పుడుతుంది చెప్పండి? ఏం పుట్టిందంట? భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, ఎప్పుడు ఊపిరి తీసేస్తావు, ఎప్పుడు పగిలిపోతుందో, ఇది ఎప్పుడు జారిపోతుందో, ఏమైపోతుందో కనుక భయం వేస్తుంది అన్నాడు. 139వ కీర్తన భాగంలోనే మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తన భాగంలో ఒకసారి మనం చూద్దాము. చూడండి, 139వ కీర్తన భాగం 16వ వచనాన్ని మనం చూద్దాం. నేను పిండమునై ఉండగా నీ కరుణను చూశాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమనిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మనం ఎన్ని దినాలు ఈ లోకంలో బ్రతకాలనో ఆల్రెడీ నా గ్రంథములోన లిఖితం చేసి పెట్టాడు, రాసి పెట్టేశాడు. ఫలాని వ్యక్తి ఎన్ని దినాలు బతకాలి, ఫలాని వ్యక్తి ఇన్ని రోజులు బతకాలి, ఫలాని వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బతకాలని. మన చదువుతాను చూడండి. నేను పిండమునై ఉండగా నీ కరుణను చూశాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూసారా, ఎన్ని రోజులు బ్రతకాలను ఆయన దగ్గర లెక్క ఉంది. అన్ని రోజులు మనం బ్రతకాలంతే. మన టైం అయిపోయిందనుకో, ఇంకా ఎవరు మనల్ని ఇక్కడ నిలబెట్టలేదు. అందుకే అంటారు కదా, ఆయన టైం అయిపోయింది, ఆయన పోయినాడు. ఆమె టైం వచ్చింది, ఆమె పోయినాడు అంటాం. ఎందుకు? ఆల్రెడీ దేవుడు తల్లి గర్భమున పిండమునై ఉండగానే ఆయన కళ్ళు చూసి ప్రతిష్ఠించి పుట్టించి అన్ని లెక్క రాసి పెట్టాడు. ఏమర్థమైందా? లెక్క రాసి పెట్టాడు. కనుక ఎన్ని రోజులు బతకాలనో అది ఆయనకి తెలుసు, మనకి ఎవరికి తెలుసు. ఎవరికైనా తెలుసా నేను ఇన్ని రోజులు బతుకుతానని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేదు. ఇన్ని రోజులు నేను బతుకుతాను, ఇన్ని సంవత్సరాలు నేను బతుకుతానని ప్రపంచంలో ఏ మనుషులు కూడా చెప్పలేదు. ఆయన బ్రతికించడం ఆయన వంతు, తీసుకోవడం ఆయన వంతు. కనుక ఆయన బ్రతికించినన్నాళ్ళు మనం బ్రతకాలి తప్ప దేవుడు దేవుడని. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. ఏమని తెలిసిన భక్తులు ఎంతో మంది రాశారు, ప్రభువా నీవు నన్ను కరగజేసిన విధము చూడగా భయం పుడుతుంది, భయం పుడుతుంది. ఎందుకు భయం? ఊపిరి పెట్టావు కానీ
అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఊపిరేమి ఆడిస్తున్నాం కదా, ఊపిరేమి ఆడిస్తున్నాం, అది ఎప్పుడు ఆగిపోతుంది ఎవరికి తెలియదు. మనం మా అమ్మ దగ్గర కూర్చున్నాం, ప్రార్థన చేసి జస్ట్ అట్లా అమ్మకి అట్లే చూస్తున్నాం, అట్లాగే ఆగిపోయింది ఊపిరి. దాన్ని ఎవరు నిలబెడతాడు? ఎవరికైనా సాధ్యం అది కదా? ఆ ఊపిరి ఆగిపోయింది, అయిపోయింది మన పనిగా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, ఎంత వీరుడైనా ఎంత మనుషుడైనా కేవలము ఒట్టి ఊపిరి వంటి. ఊపిరి ఆగిపోతే వీరుడు లేదు, ఏమి లేదు, అయిపోయింది. నిస్సహాయ శవం, కదలలేని బాడీ. ఎంత వీరుడైనా ఎంతటి వ్యక్తి అయినా ఊపిరాగిపోతే అయిపోయింది ఆ మనిషి పని. చూశారండి, కదలక లేదు, ఏమి లేదు. అందుకే భక్తులు చూడు, ఆశ్చర్యము నాయన, నువ్వు పుట్టించిన విధానాన్ని చూస్తూ ఉంటే నాకు భయమేస్తుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు కలగజేసిన విధానాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యము అని అంటే, చేతులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఏమండి మెదడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, నరాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఎముకలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఎంత స్పష్టంగా ఒక మనిషిని చూడడానికి కళ్ళు ముందు పెట్టి వెనక పెట్టకుండా, ఎంటుకలు తలకే మనిషినట్టుగా, చేతులకు కాళ్ళకు బోను ఎక్కడున్నా అక్కడే. ఎంత ఆశ్చర్యం అండి దేవుడు సృష్టి. ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? గోర్లు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. ఈ మా చేతి కాండం మా కళ్ళ కానీ పెట్టలే కదా. మేడం ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టినాడు కదా. ఏళ్ళు ఎక్కడ ముందుకుంటుందో ముందుకే పెట్టాలా. కొంతమంది అంటారు దయ్యానికి కాళ్ళు ఎనుకుంటాయంట. ఎనుకుంటాయో మనకు ఎవరు చూసినారు, మనం చూడలేదు లేదు. ఏమండి, కానికి మనిషికి మాత్రం ముందుకే పెట్టినాడు. ఏమండి, మనిషికి ముందే పెట్టాడు. పాదములతో మనిషి నలవాడి చక్కగా, చేతులతో చక్కగా పని చేసుకోవాలి. ఎంత అద్భుతం అండి మానవుని దేవుడు సృష్టించిన దాన్ని. మరలా మనం అన్నం కలుపుకోవడానికి చక్కగా ఏళ్ళు కదా. ఈ ఏళ్ళకు మూడు ఎముకలు ఉన్నాయి. మూడు ఎముకలు కూడా పనిచేయాలి చక్కగా, లేకపోతే అన్నం కలుపుకోలేవు. ఇలా మనం చూసుకుంటే ఎంత ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్పాలి. ఏమంటే ముక్కు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలా. దానికి ముక్కురాయి ఎక్కడ పెట్టుకున్నా అక్కడ పెట్టుకోవాలి. చెవులు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకున్నా, దానికి చెవులకి ఎక్కడ కమ్మలు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకోవాలి. ఏమంటే అంటే ఏది ఏమైనా ప్రతి అవయవాన్ని దేవుడు ఎంత చక్కగా చేశాడండి. అందుకే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాను అంటూ నా అంతరేంద్రియములను అన్నిటినీ నువ్వే కలగజేశావు కదండి. నరాలు ఎక్కడ నరం ఎక్కడ నరం అక్కడ, గుండెకుండేలా, చేతులకుండాలా, కాళ్ళకుండేటివి కాళ్ళకుండాలి కదా. ప్రతి అవయవాలు మనం ఆలోచన చేస్తే కనుక ఎంత అద్భుత రీతిగా దేవుడు ఒక మనిషిని తల్లి గర్భమున నిర్మించి సృష్టించి అవయవాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి చక్కగా తల్లి కంటే బయటకు వచ్చి దేవుడు ఉంటే కనబడమని అంటాడు. ఆ దేవుడు నాకు కనబడమని ఏమండి, ఆ దేవుడిని ఇప్పుడు దిగిరమ్మని మరి నా కాటికి. ఏమండి, ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే, కొర్నేలి దేవునికి భయపడవాడు. అరడు చెబుదామా? అబ్రహాము దేవునికి భయపడవాడు. ఎందుకు అనండి, దేవా నువ్వే నన్ను పుట్టించావు, నువ్వే నన్ను కలగజేసావు, నువ్వే నా దేవుడవు. అందుకే దావీదు కీర్తన భాగంలో ఎక్కువ శాతం దావీదు రాజు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నువ్వే నా దేవుడు. చాలా చోట్ల ఈ మాట ఉంటుంది, దేవా నువ్వే నా దేవుడు, దేవా నువ్వే నా దేవుడు, దేవా నువ్వే నా రాజు, దేవా నువ్వే నా ఆశ్రయం, దేవా నువ్వే నా కోట, దేవా నేను నమ్ముకున్న దేవుడు నువ్వే నన్ను పుట్టించావు, నువ్వే నన్ను కలగజేసావు, నువ్వే నన్ను బ్రతికిస్తున్నావు, నువ్వే పోషిస్తున్నావు, నువ్వే నడిపిస్తున్నావు, నువ్వు లేకపోతే నా జీవితం లేదు అని కీర్తనకాడు అనేక చోట్ల
దేవుని గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి ఇప్పుడు ఇంత అద్భుతంగా దేవుడు మనను నిర్మించి బయటికి తీసి చక్కగా బతుకుతూ చక్కగా అన్నం తింటూ కాళ్ళతో నడుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ దేవునికి భయపడకుండా ఆ దేవునికి లోపడకుండా ఎంత జీవిస్తామో తెలిసిన దేవుడు అంటే భయపడటం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే అబ్రహాముతో దేవుడే అన్నాడు, నువ్వు దేవునికి భయపడవాడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కొర్నేలు గురించి ఏమంటుంటే అతడు దేవుని యందు భయం కలిగినవాడు. మన ఆలోచన చేద్దాం. మనం నిజంగా అంటే దేవుడు అంటే మనకు భయం ఉందా? నిజంగా దేవుడు అంటే మనకు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉన్న వ్యక్తి ఎట్లా జీవిస్తాడో నెక్స్ట్ వారం చెప్తాను. జాగ్రత్తగా నెక్స్ట్ వారం చెప్తాను ప్రభు చిత్తం. ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అనేటువంటి ఆ వ్యక్తి ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తాడు అనే విషయాన్ని వచ్చే వారం చెబుతాను. ఇప్పటికి మనము ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకొని మన తల్లి గర్భము దేవుని కన్నులు చూసి మనను ప్రతిష్ఠించి అవయవ నిర్మాణం చేసి తల్లి గర్భము నుండి పుట్టించి ఈ రోజుకు మనం బ్రతుకుతున్నాం. లేకపోతే ఎప్పుడో మనం కూడా అయిపోయేవారు. బ్రతుకు అని చెప్పాను. ఎన్ని దినాలంటే నియమింపబడిన దినములలో ఒకటైనది కాకమునపై నీ గ్రంథములో నా దినములన్నీ లెక్కించబడి ఉన్నాయి. నీకు లెక్క ఉంది. ఎన్నో రోజులు ఈ లోకంలో బతకాలను లెక్క ఉంది. అయితే ఒక మంచి మాట చెప్తారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 13వ వచనం చూస్తే ఇదంతయు వినిన తర్వాత తేలిన పదార్థం ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. అరడు చెప్పండి అందరూ. దేవుడు మనకి నియమించిన దినాలు వినాలి మాట. దేవుడు మనకి నియమించినటువంటి ఈ దినాల మన ఆయుష్కాలం అంతట్లో కూడా మనం ఎలా జీవించాలంటే ఈ లోకంలో చెప్పండి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట మానవ కోటికి ఇదే విధి. అంటే ఈ లోకములో దేవుడు నీకు నియమించిన దినాలంతట్లో సంవత్సరాలంతట్లో దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట అది మనకు విధి. ఏమండి, అది మనకు విధి. ఇదియే మానవ కోటికి విధి. మనుషులందరూ కూడా ఏంటి అనంటే బతికినన్నారు. ఎంతకాలం బతుకుతావు అంతకాలము దేవుడు అంటే భయము కలిగి భక్తి కలిగి జీవించటము మానవ కోటికి ఇదే విధి. అదే ఆశీర్వాదం, అదే దీవెన. ఒక వ్యక్తి దేవునికి భయపడితే అబ్రహామును అన్నాడు కదా, నువ్వు దేవునికి భయపడవాడు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. కొర్నేలుతో దేవునికి భయపడిన కొర్నేలు జీవితంలో గొప్ప దర్శనం కలిగి దేవుని దర్శనాన్ని చూసినటువంటి వ్యక్తులు కనుక మనము కూడా దేవునికి భయపడి ఏమండి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా జీవితాం. దేవునికి భయపడిన అబ్రహామును అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి భయపడినటువంటి ఆ శిష్యులు ప్రపంచ దేశాల ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కనుక ఈ రోజు మనం పరిశీలన చేసుకుని, ప్రభువా ఇదిగో నేను నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తాను. నా జీవితాన్ని నిర్మించి పుట్టించి బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు. నా దినములన్నీ కూడా నువ్వంటే భయం కలిగి భక్తి కలిగి జీవిస్తాను. నన్ను బ్లెస్ అయ్యి, నా కుటుంబాన్ని బ్లెస్ అయ్యి, నేను అనేకులకు ఆశీర్వాదకరమైనట్లుగా సహాయం చేయుతాను.